నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏడాదిలో 2 లేదా 3 సార్లు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి విశిష్ట ఖగోళ సంఘటనలు సంభవిస్తాయి. మార్చి 3న సంభవించే ఈ చంద్రగ్రహణ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంది. సూతక కాలం చెల్లుతుంది కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం తప్పకుండా ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు పండితులు. మరి ఈ గ్రహణ సమయం ఎప్పుడు, ఏ రాశుల ప్రభావం ఉంది, ఆ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు నిశాంత్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మహాదేవా అండి. ఎస్ సార్, ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి అసలు? వాస్తవానికి ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత, అంటే 3 సంవత్సరాల తర్వాత, క్రిందటి సంవత్సరంలో మనకు శ్రావణ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నది గ్రహణం అనేటువంటిది. సో ఈ గ్రహణం అనేది కేతుగ్రస్త చంద్రగ్రహణము అని చెప్పేసి అంటారు. ఇది ఎలా ప్రారంభం అవుతుంది, అసలు గ్రహణం అంటే ఏంటి? వాస్తవానికి ఖగోళ శాస్త్ర విధానంగా కావచ్చు, సైన్స్ విధానంగా కావచ్చు, ఏంటి అని అంటే చంద్రుడికి భూమి అడ్డు రావడం, లేకపోతే సూర్యుడికి భూమి అడ్డు రావడం అని చెప్పేసి అంటారు. కాకపోతే సనాతన ధర్మ ప్రకారంగా నవగ్రహాల్లో ఉండేటువంటి రాహు, కేతువు ఏంటి అని అంటే గ్రహాలను, ఏది సూర్యుడిని చంద్రుడిని మింగడం కోసం వస్తూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మంలో నిర్ణయించి ఉన్నటువంటి విధానం. అయితే ఒక విషయం కూడా ఇందులో మనం చూడాల్సింది ఏంటి అని అంటే, వాస్తవానికి గ్రహణం పట్టే వేళల్లో దాంట్లో మీరు పైన చూడవచ్చు, ఏంటి ఆ సర్పాలు ఏవైతే ఉంటుందో ఆ సర్పము విషము చిమ్ముతూ ఉంటుంది. ఆ విష ప్రభావాల వల్ల భూమి మీద ఎక్కడ పడుతుందా అనే ఉద్దేశంతో మన ఇంట్లో ఏం చేస్తారు, ప్రతి చోట దర్భ పూసలను పెడుతూ వస్తారు. అంటే దర్భ అంటే కొంతమంది గడ్డి ఎలా ఇలా అనుకుంటూ ఉంటారు. దర్భ అనేది ఒక పవిత్రత కార్యక్రమాలను ఉపయోగించేటువంటి ఒక పదార్థం. ఆ యొక్క దర్భను కూడా తీసుకువచ్చి విగ్రహాల మీద దగ్గర నుంచి, దేవాలయంలో ఉండే విగ్రహాలు కావచ్చు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క దాంట్లో కూడా అవి పెడుతూ ఉంటారు. దాని తర్వాత ఇంకోటిగా చూసుకుంటే కొంతమందికి దర్భలు దొరకవు కాబట్టి మనకు బయట గణపతికి ఇష్టమైనటువంటి గరిక ఏదైతే ఉంటుందో ఆ గరికను కూడా తీసుకువచ్చి పెడుతూ ఉంటారు. అలా పెట్టేసేసి ఆ యొక్క గ్రహణ ప్రభావం ఏది కూడా మన దాంట్లో పడకూడదు అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొత్తగా వినిపిస్తున్నది, కొంతమంది సైన్స్ వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పూర్వం ఏంటి అని అంటే మట్టి కుండలు ఉండేవి కాబట్టి వాటికి మూతలు అనేటువంటివి ఉండవు, కాబట్టి ఇప్పుడు మూతలు ఉంటున్నాయి కాబట్టి దాని ప్రభావం మన మీద పడదు అని చెప్పేసి చాలా మంది ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అది తప్పండి. మూతలు ఉన్నా వాటి మీద దర్భ ఉండాలి అనేటువంటిది విధానం. అలా దర్భ ఉంటే ఏంటి, ఆ పైన ఎందుకు ఒక విషయం అడుగుతా తల్లి, మనం వాస్తవానికి భోజనం చేస్తున్నాము. భోజనంలో ఒక ముద్ద కలిపేసరికి ఆ ముద్ద ఎంత వేడిగా ఉండేసరికి నోట్లో పెట్టలేకపోతున్నాము. అప్పుడు మనం ఏం చేస్తాము, ఉఫ్ నూదేసి దాన్ని ఎలా అయితే భుజిస్తూ ఉన్నామో, అక్కడ చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటాడు. అందుకోసం ఆ యొక్క వేడి తత్వాన్ని తగ్గించడానికి, ఆ చల్లదనాన్ని తగ్గించడానికి విషవాయువు అనేటువంటిది ఆ రాహుకేతువులు వదులుతూ ఉంటారు. అందుకోసమే గ్రహణం రోజున దర్భలు వేసుకొని ఉండాలి అని చెప్పేసి అంటారు తల్లి. ఇది గ్రహణం మధ్యాహ్న కాలంలో 3:08 వరకు మనకు గ్రహణ ప్రభావం ఉంది. అంటే 3:30 గంటల సేపు. ఆ 3 గంటల సేపు మనకు గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి దీనికి పాటించవలసినటువంటి నియమాలు ఎలా ఉండాలి అని అంటే, ఉదయాన్నే 9 గంటలకల్లా భోజనాలు ఏమున్నా ఉదయం 9 చేసేయాలి. 9 తర్వాత ఎటువంటి భోజనం కూడా పనికిరాదు. ఇంట్లో ఉండేవారికి 11 ఏదైనా సరే రాత్రి 7 తర్వాతనే పునః మళ్ళీ వంట వండుకొని ఆచరించాల్సింది. కాబట్టి ఆ రోజు ముఖ్యంగా ఈ విధానంలోతో పాటు గర్భిణీ స్త్రీలు ఉదయము 9 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 7 వరకు కూడా పక్క బట్టల మీద నుంచి లేవకుండా, వృద్ధులు అనారోగ్యంతో ఉండేవారు అదే బెడ్ మీదనే ఉండేసేసి ఉండాలండి. ఎందుకంటే ఆ సమయంలో వారు బయటికి వస్తే ఇంకా లేని అనారోగ్యం పెరుగుతుంది అనేటువంటిది శాస్త్రం. కాబట్టి ఆ సమయంలో మీరు బయటికి రాకుండా ఉంటే మంచిది తల్లి. రైట్ గురువు గారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే మనం అంటే
9 గంటలలోపే భోజనం చేసేయాలి, గర్భిణీలు అయితే ఎటు కదలకూడదు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఈ గ్రహణాన్ని మనం చూడొచ్చా? వాస్తవానికి అయితే సింహరాశి ఎవరైతే ఉన్నారో సింహరాశికి సంబంధించిన వారు చూడకూడదు. మిగిలిన 11 రాశుల వారు చూడవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే మీడియాలో ఉండే వాళ్ళే, కొంతమంది బ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కర్కాటక సింహ కుంభమీనాలు పనికి రాదు అని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ మనకు పూర్వం నుంచి ఉన్నటువంటి శాస్త్ర విధి ఏంటి, ఏ రాశి మీద అయితే గ్రహణం వస్తుందో ఆ రాశి వారు చూడకూడదు అని చెప్పేసేసని శాస్త్రం. కాబట్టి సింహరాశిలో ఉండే వారెవ్వరు కూడా చూడకుండా ఉంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు ఎవ్వరైనా సరే చూడవచ్చు. అయితే ఇంకొక విషయం, ఈ గ్రహణం ఓన్లీ ఈశాన్య రాష్ట్రాల్లోనే కనిపిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. నిజంగానే అటు సైడే వస్తుందా, అటే కనిపిస్తుందా గురుగారు? లేదు తల్లి, ఈశాన్య రాష్ట్రం అని కాదు. ఈశాన్యార్థం అంటే ఇక్కడ ఏంటి, సంపూర్ణ భారతదేశంలోనే ఉంది అని. భారతదేశంలో ఉంది కాబట్టి ఇది సంపూర్ణ భారతదేశానికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి అందరూ పాటించవలసింది. కేవలం ఈశాన్యం వారనేటువంటిది విధానంలో కూడా, పంచాంగంలో కూడా పెద్దలు కూడా ఎవరు కూడా ఇంతవరకు అది రచయించలేదు. కొంతమంది కల్పితం అది ఈశాన్య భాగము అని.